ఓ నీ అమ్మ పూకు పేరు మేరీనా? సరే మీ అమ్మ అరే పూకులు కూడా పేర్లు పెట్టుకుంటారా? నువ్వు కాదురా ఇన్స్టాగ్రామ్ లో అలాంటి వీడియోలు పెట్టినట్టు కూర్చుని నీ అమ్మ లంచి అరే ఇప్పుడే ఒక 50 అప్లోడ్ చేస్తాను చూసుకోరా. నువ్వు మొగడవే తాపరా. మరి ఇప్పుడే ఒక 50 పెడతాను రా ఇన్స్టాగ్రామ్ లో. మేరీ లంజా యేసు లంజా కొడుకు అని పెడతా. మీకు దమ్ముంటే ఆపండి రా మరి. నీ అమ్మ లంచి పుగుంజాగా నీ అమ్మ ఒరే మేరీ లంజా. ఎందుకంటే మేరీ ఇప్పుడు యేసు అనేవాడు మేరీ మొట్టమొదటిగా పుట్టాడు. పుట్టినప్పుడు కడుపు ఎవరు చేయాలి? యేసేపు చేయాలి. మరి వేరేవాడు చేశాడు కదా, మరి లంజా అంటారు దాన్ని. చర్చిలో మరి నువ్వు బైబిల్ చదివాను చర్చిలో మీ అమ్మని దెంగారా? దెంగితే నాకెందుకు చెప్తున్నావురా? కండో మీ పాస్టర్ గారికి మీ అమ్మకు సుఖరోగాలు రాకుండా ఉంటాయి, సుఖవ్యాధులు. చర్చిలో ఉంటే అప్పుడు దోత వచ్చి ఇలాగా కడిని ఇస్తుంది. అర్థం నీ అమ్మ ఒకసారి మా పాస్టర్ గారు కలుపుతాను, ఒకసారి మాట్లాడండి. కలుపు నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ ఉంది, బూతులు కాబట్టి బూత్, ఏది కాబట్టి అది ఉంది నా దగ్గర. మీకు ఏం లోటు చేయను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను, మీకు లోటు చేయను. సబ్జెక్ట్ కావాలా సబ్జెక్టు, బూతులు కావాలా బూతులు. పాస్టర్ కలుపు. నిన్ను మతం మార్చిన ఆ లంజా కొడుకు కలుపు అని అడుగుతాను నేను. వాడు సమాధానం చెప్తే నేను కూడా క్రైస్తవంలోకి వచ్చేస్తా. సరే సరే కలుపు. లైన్ లో నువ్వు లైన్ లో. నేను ఆడిపోతాను రా స్వామి, పిచ్చి కొత్త వాళ్ళగా లైన్ లో 2 సార్లు చదువుతూ చెప్పింది ఎర్రిపో. కానీ మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. హలో బాబు చెప్పయా, పాస్టర్ అయినా మాట్లాడేది? ఎవరండి? పాస్టర్ అయినా మాట్లాడేది? అవునండి. యేసు తండ్రి పేరు, మేరీ భర్త పేరు ఏంటయ్యా? ఎవరు మీరు? నేను ఎవరైతే నీకెందుకయ్యా? మీ వాళ్ళు ఎవరో లైన్ కలిపారు. యేసు తండ్రి పేరు, మేరీ భర్త పేరు ఏంటి? నేను పాస్టర్ కదనమ్మా, పాస్టర్ కాదు మామూలుగా. చెప్పు, ఏం చెప్తున్నా? ఒరే బాబు అడిగిందని చెప్పు బాబు. యేసు తండ్రి పేరేంటి, మేరీ భర్త పేరేంటి? ఆ సబ్జెక్ట్ మేరీ పతివ్రత కావాలి, మనకు తెలియాలి కదా. ఇప్పుడు మీ భార్య ఉందండి, మీకు పుట్టిన పిల్లలు మీకే పుట్టారు కదా. మరి యేసుకి ఎలా పుట్టారు పిల్లలు? మేరీకి ఎలా పుట్టారు పిల్లలు? మొగుడుతోనే పుట్టారా, వేరే వాళ్ళతో పుట్టారా? ఉన్న మాట ఎరా పూకాని మాట్లాడింది. నేను తప్పు మాట్లాడితే మీరు నిరూపించండి. 1,00,000 రూపాయలు బహుమతి మీకు స్పాట్ ఫోన్ పే చేస్తాను. మేరీ మొగుడి పేరు, యేసు తండ్రి పేరు ఒకటే అని మీరు నిరూపిస్తే 1,00,000 రూపాయలు బహుమతి. ఒరే భీమవరం రాండి, ఛార్జీలు ఇవ్వరా? నా ఫోన్ పే ఇదే నెంబరు. ఒక 2,000 కొట్టు, కారు వేసుకొని వస్తాను నేను. మరి నాకేం పని రా ముండాని? మీ ఊరు రమ్మంటే, లేదా నీ పెళ్ళాన్ని పడుకోబెట్టి నేను నాకు డబ్బులు కూడా నీ పెళ్ళాన్ని పడుకోబెట్టి వస్తాను నేను. నీ పెళ్ళాన్ని పడుకోబెట్టరా వస్తాను. లేదా ఒక 2,000 క్యాష్ అన్నా ఇవి, నాకు ఛార్జీలు ఎవడిస్తే నీ అమ్మ మొగుడు ఇస్తాడా లంజోడకని? ఎందుకు నువ్వెందుకు పిలుస్తున్నావు మరి నన్ను? నీ పెళ్ళాన్ని పడుకోబెడతాను పిలుస్తున్నావు ఏంటి? కాదురా, నీ పెళ్ళాన్ని పడుకోబెడతాను పిలుస్తున్నావు ఏంది? మా ఊర్రా అంటున్నావు. అందుకేనా మీ ఊరు ఎందుకు రమ్మన్నావు? నీ పెళ్ళాన్ని పడుకోబెడతానికే మీ అమ్మనే. కాదురా, నాకు ఇంకా పెళ్లి కాలేదురా. అరే పూగు వాసన. అరే బాబు ఒక్క నిమిషం అందరూ వినండి అయ్యా మీరందరూ. నాకు పెళ్లి కాలేదు, పూగు వాసన కూడా చూడలేదు ఇంత మడుకు. నేను పూగు వాసన చూడక నానా మడ్డలు గుడుస్తున్నా. నాకు పెళ్ళైంది అంటున్నారు, నాకు పెళ్లి కాలేదు. మేరీని ఉంచుకున్నావా అంటే ఉంచుకున్నానని చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. మేరీ లంజాని మీగో, మేరీ లంజా, యేసు లంజా కొడుకు అని మీరే నా నోటితో అనిపిస్తున్నారు. మరి యేసు లంజా కొడుకు, మేరీ లంజాని మీ క్రైస్తవులే నా నోటితో తిట్టిస్తున్నారు యేసుని. అరే ఒక్కడు మాట్లాడండి రా. ఏంది? అరే మీరందరూ ఒకటి నోట్లో ఒకటి మడ్డ పెట్టుకోండి రా. ఎందుకంటే మీ అందరి రీసౌండ్లు వస్తా ఉన్నాయి వాయిస్లు. మరి యేసుగాడు ఒక మడ్డకు పుట్టాడా?
ఒక మాటలే యేసుగాడు ఎన్ని మట్టలకు పుట్టాడు? దేవుడి గురించి ఎందుకురా? మనం మాట్లాడుకుందాం. అదరా యేసుగాడు ఎవడి మట్టకు పుట్టాడు చెప్పు? నేను మా నాన్న మడ్డకు పుట్టా. అరే ఒక నిమిషం విను. నేను మా నాన్న మడ్డకు పుట్టా, నువ్వు మీ నాన్నకు మడ్డకు పుట్టావు, నమ్మకం ఉంది నాకు నీ మీద. కానీ యేసు ఎవడు మడ్డకు పుట్టాడు? ఇది నా ప్రశ్న. అంటే మరి యెహోవా ఎవడికి పుట్టాడు? మరి యెహోవా ఎవడికి పుట్టాడు? యెహోవా ఎవడికి పుట్టాడు? మరి యెహోవా పుట్టగలేదు, యేసుగాడికి పుట్టికేంద్రా? మరి పూకులు ఉచ్చబోసుకునేదా? అరే ఒక నిమిషం, ఉచ్చబోసుకునే దాంట్లోంచి దేవుడు రావటం ఏంది? అరే బాబు ఒక్క నిమిషం, ఉచ్చబోసుకునే దాంట్లోంచి దేవుడు రావటం ఏంది? నేను అడిగినానికి చెప్పరా? ఉచ్చబోసుకునే దాంట్లోంచి దేవుడు రావటం ఏంది? ఉచ్చబోసుకునే దాంట్లోంచి దేవుడు రావటం ఏంది? చాలా అసహ్యంగా లేదా? కాదు, ఉచ్చబోసుకునే దాంట్లోంచి పరిశుద్ధుడు రావటం ఏంది? తమ్ముడు ఒక మాట, ఉచ్చబోసుకునే దాంట్లోంచి పరిశుద్ధుడు రావటం ఏంది? ఉచ్చబోసుకునే దాంట్లోంచి పరిశుద్ధుడు రావటం ఏంది? అడిగిందని చెప్పండి రా. పరిశుద్ధుడైతే నోట్లోంచో ఆదాంలాగా భూమిలోంచో పుట్టాలి. ఆదాం పరిశుద్ధుడు బైబిల్ ప్రకారం, ఎందుకంటే ఆయన మట్టిలోంచి పుట్టాడు, ఆయన పరిశుద్ధుడు. మరి యేసుగాడు ఉచ్చబోసుకునే దాంట్లోంచి వచ్చాడు కదా, ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు రా? బైబిల్ ప్రకారం ఆదాం పరిశుద్ధుడు రా. ఆదాంతో పాటు అవ్వ కూడా పరిశుద్ధురాలు. మొన్న జాంపాల్ గారు చెప్తుంటే, అరే నువ్వు జాన్పాల్ లైన్ లో కల్పించు. జాన్పాల్ లైన్ లో కల్పించి 5 నిమిషాలు నాతో మాట్లాడమనరా. నేను మీ క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను రా. జాన్పాల్ కు నువ్వు ఫోన్ చేసి, అరే అసలు మీరు దేనికి నిలబడతారా? ఒక మాటకు నిలబడే దమ్ముందిరా మీకు? కాదు, మీ జాన్పాల్ ని ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడి ఓడించమను, నేను మీ మతంలోకి వచ్చేస్తా. రాముడు ఎవర్రా నాయన? మధ్యలో వీళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలో? నా పేరు యాక్చువల్ గా రాముడే. మిమ్మల్ని నేనేం దెంగలేదే. నా పేరు రాముడే, మిమ్మల్ని నేను దెంగలేదే. మధ్యలో నా పేరు ఎందుకు తీస్తున్నావు? అరే నీ జాన్పాల్ గడి గుద్దలో ఉంటే నాతో 5 నిమిషాలు మాట్లాడిచ్చిరా చాలు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. జాన్పాల్ 5 నిమిషాలు నా ముందర నిలబడితే చాలు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటా. మీ జాన్పాల్ గడ 5 నిమిషాలు చాలు నాతోటి మాట్లాడాడు అనుకో, నేను ఓడిపోయాను ఒప్పుకుంటా. ఎందుకురా ఇప్పుడు జాన్పాల్ గనక నాతో మాట్లాడి, పిచ్చోడా బాబు ఎందుకురా ఆవేశపడతావు? నీకు జాన్పాల్ గాని ఏ పాస్టర్ అయినా 5 నిమిషాలు నాతో మాట్లాడమని నన్ను ఓడిస్తే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తా. మీరు పండగ చేసుకోండి. ఏంది యేసుగాడు మడ్డ గుడిచాడా? అవునరా, వాడు కొజ్జావాడే, పెళ్లి లేదు వాడికి. ఒరే యేసుగాడు కదరా పాపం, లంజకు పుట్టింది యేసుగాడు రా పాపం. తండ్రి లేకుండా పుట్టినోడు యేసు కదరా. అవును, యేసు లంజగోడికి. అవును, ఇప్పుడు నా పేరు యేసురా. అవును, నా పేరు యేసు అనుకోరా. ఏంటది? అరే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను రా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను రా. యేసు తండ్రి పేరు, మేరీ భర్త పేరు చెప్పండి రా. అంటే ఇంతమంది చెప్పలేకపోయారు మీరు. పోలీస్ కేసు పెట్టరా, నీ గుద్దలో దమ్ముంటే పోలీస్ కేసు పెట్టరా. ఒరే నీకు భీమవరంలో నిలబడాలా? మీ యేసు అలా నిలబడ్డాడే మీ ఊర్లో? ఎవరు యేసు గుద్ద దెంగుతారా పాపం? అరే రే పాపం యేసు గుద్ద దెంగలే. అరే యేసు గుద్ద రోమల్ని దెంగారు ఆల్రెడీ పాపం. ఎందుకురా వాళ్ళని అమాయకులను చేస్తావు? ఏంటి యేసుగాడు ఉన్నాడు కదా ఆల్రెడీ, మీ కాంపిటీషన్ యేసుగాడు ఉన్నాడుగా. మీ సైడ్ తమ్ముడు ఒక మాట, భీమవరం సైడ్ యేసు తిరుగుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తమ్ముడు. నువ్వు యేసు కలిపి తిరగండి ముగ్గురు, మంచిగా వాడి గుద్ద బాగా తెంకోవచ్చు. యేసుగాడి గుద్ద మీరు మంచి, వాడి గుద్ద కూడా బాగా సన్నగా ఉంటది, బాగా తెంగచ్చు యేసుగాడిని. అంటే మగోళ్ళు దింగించుకుంటారా మీరంతా? అదే బ్యాచా? అరే అడిగాదురా, మీరు మగోళ్ళు దింగించుకుంటే బ్యాచా, ఆడోళ్ళు దింగించుకుంటే బ్యాచా మీరు?
ఒరే నీ పూకు నీ ముఖం మాడిపోయిన అరే నాకు పూకు ఎందుకుందిరా, నాకు మడ్డ ఉంటదిరా, మడ్డకు ఆతులు ఉంటాయి, నాకు పూకుందని నీకెవరు చెప్పాడు? నీ పూకు చెక్కైపోతే ఆ? మా ఊళ్ళందరూ కలిసి నీ పూకు అరే చెక్కైపోతే మేరీకి రా అరే మేరీకి రా పూకుంది, నాకు కాదురా. నీ పూకు ఆ పూకు మొగుడుతో కాకుండా ఎవరితో దెంగించుకొని కడుపు. ఒరే ఒక్క నిమిషం రా, నన్ను మాట్లాడి. మేరీ అనేది మొగుడుతో కాకుండా వేరే మడ్డతో దెంగించుకుంది మేరీ అనే లంజ. మరి అది పతివ్రత ఎట్లా ఇదిరా? కాదురా, మేరీ అనే లంజ మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ దెంగించుకుంది, పతివ్రత ఎట్లా ఇదిరా? ఇప్పుడు మీ అమ్ముందిరా, మీ అమ్ముందిరా, చెప్పేది మీ అమ్ముందిరా. తమ్ముడు మీ అమ్ముంది, మీ అమ్మ మీ నాన్నతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? మరి యేసుగాడు కడుపు చేయించు నువ్వు వాడి దేవుడు అని ఎలా ఒప్పుకున్నావురా? ఇప్పుడు మీ అమ్మ ఉందిరా, మీ అమ్మ మీ నాన్నతోనే దెంగించుకుంటే నువ్వు పుట్టావు, మీ అమ్మ వేరే వాడితో దెంగించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవుగా, అంతే కదా? ఒప్పుకుంటావు. మరి నువ్వు ఒప్పుకుంటానంటే చెప్పు, నువ్వు మీ అమ్మ లంజా, నువ్వు లంజా కొడుకు అని నువ్వు డిక్లేర్ చేయనట్టే. ఏంటది మేరీని దెంగుతావా? అరే మరియమ్మని దెంగావా పాపం? అరే రే పాపం తప్పురా, మరియమ్మని దెంగకూడదురా పాపం. అరే మరియమ్మని దెంగకూడదురా పాపం. మరియమ్మ పూకు బాగా పగిలిపోయి షాట్ అంత అయింది దాన్ని పూకు మరియమ్మది. అరే మరియమ్మని దెంగారా? మరియమ్మని దెంగారా మీరు? పాపం తప్పు కదరా. మరియమ్మ పూకులో మడ్లన్నీ పెడితే పాపం యేసేపుకు అన్యాయం అయిపోయిద్దిరా పాపం, తప్పురా. మేరీ అమ్మ ఫోటోనా? మేరీ అమ్మ ఫోటోనా? మేరీ అమ్మ ఫోటోనా? మేరీ అమ్మని దెంగినోడా? మేరీ అమ్మని దెంగినోడు యేసోపు కాదురా బాబు, పరిశుద్ధాత్మ అనేవాడు దెంగాడు మేరీని. మనుషులతో పాటు జంతువులతో కూడా దెంగించుకుంటారు. మేరీ జంతువులతో కూడా దెంగించుకుందా? పోనీలే పాపం, మంచిదే. ఎంత పని చేసి. అవును అవును బీరకాయ దోపియలరా దాన్ని. అవునరా, మీ అమ్మ కూడా, మీ అమ్మనే లంజ